Heap sorting is also one of the sorting technique and it is used to arrange all elements in a neither arranging or ascending order or descending order. So here also it is like an selection sort algorithm. That means in selecting selection sort we are finding first minimum element in the array and ఎక్కడికి చేంజ్ చేస్తాము స్వాపింగ్ టు ది ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది అరే మళ్ళీ మిగతా ఎలిమెంట్స్ చెక్ చేసి మళ్ళీ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ లో పెడతాం సో అలాగే హీప్ సార్టింగ్ కూడా పర్ఫామ్ చేస్తాం అనమాట సో సెలక్షన్ సార్ట్ లాగే ఉంటుంది బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది హీప్ సార్టింగ్ అండ్ సెలక్షన్ సార్ట్ ఈస్ హియర్ బైనరీ హీప్ ట్రీ ఈస్ యూజ్డ్ ఫర్ ద హీప్ అరేకి బైనరీ హీప్ ని అయితే యూజ్ చేస్తాము అక్కడ యూజ్ చేయము సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి బైనరీ హీప్ ట్రీ ఉంటుంది బైనరీ హీప్ అరే ఉంటుంది నెక్స్ట్ సార్టెడ్ అరే ఉంటుంది అనమాట దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీ కెన్ పర్ఫార్మ్ హీప్ సార్టింగ్ ఇన్ 2 ways. వన్ ఈస్ మాక్సిమం హీప్ అండ్ అనదర్ వన్ ఈస్ మినిమం హీప్ సో మాక్సిమం హీప్ కి మినిమం హీప్ కూడా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి బిఫోర్ గోయింగ్ టు దాట్ ఇక్కడ నేను ఏం చెప్పాను బైనరీ హీప్ ని అయితే యూజ్ చేస్తాం అని చెప్పాను సో ఈ బైనరీ హీప్ డేటా ట్రీలోకి మనం ఎలిమెంట్స్ అన్నిటిని ఫస్ట్ ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి అసైన్ చేయాలన్నమాట ఎలా చేస్తామంటే దానికి ఒక కండిషన్ అయితే ఉంటుంది గైస్ దాని కండిషన్ ఏంటంటే రూట్ ఎలిమెంట్ తర్వాత లెఫ్ట్ ఎలిమెంట్ తర్వాత రైట్ ఎలిమెంట్ గా మనం ఈ కండిషన్ ని ఫాలో చేస్తా దాంట్లో ఉండే అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుంటా పోతాం అనమాట లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ ఎగ్జాంపుల్ బిఫోర్ గోయింగ్ టు దట్ we will learn about maximum heap and minimum heap. What are the conditions for maximum heap and what are the conditions for minimum heap? Maximum heap పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా రూట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ ద లీఫ్ నోడ్ అయి ఉండాలి రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా లీఫ్ నోడ్ కన్నా గ్రేటర్ దెన్ అయి ఉండాలి లెస్ దెన్ అయింది అనుకోండి అప్పుడు స్వాప్ చేస్తాం అనమాట అప్పుడు స్వాప్ చేస్తాము అదే మినిమం హీప్ లో చూసుకోండి రూట్ నోడ్ అనేది ఖచ్చితంగా లీఫ్ నోడ్ కన్నా ఏమై ఉండాలి లెస్ దెన్ అయి ఉండాలి ట్రూ అయితే ఏం చేయమంటే స్వాప్ చేయం ఒకవేళ ఫాల్స్ అనుకోండి ఈ కండిషన్ కానీ ఫాల్స్ అయితే దాన్ని స్వాప్ చేసేస్తాం రూట్ నోడ్ అనేది లెస్ దెన్ ది లీఫ్ నోడ్ ఆ కండిషన్ ట్రూ అయితేనే గమ్మునే ఉంటాం ఫాల్స్ గ్రేటర్ దెన్ కానీ అయింది అనుకోండి స్వాప్ చేసేస్తాం అనమాట ఇక్కడ కూడా అంతే రూట్ నోడ్ అనేది ఖచ్చితంగా లీఫ్ నోడ్ కన్నా గ్రేటర్ దెన్ అవ్వాలి అవ్వకపోతే ఏం చేస్తామంటే స్వాప్ చేసేస్తాం ఖచ్చితంగా రూట్ నోడ్ గ్రేటర్ దెన్ ది లీఫ్ నోడ్ దెన్ ఇట్ ఈస్ ట్రూ అయితేనే ఒకవేళ ఫాల్స్ అయితే స్వాప్ చేస్తాం రూట్ నోడ్ లెస్ దెన్ ది లీఫ్ నోడ్ అది కండిషన్ ట్రూ అయింది అనుకోండి స్వాప్ చేస్తాం ఒకవేళ లెస్ దెన్ అనుకోండి స్వాప్ చేయమన్నమాట చూడండి రీప్లేస్ ది రూట్ నోడ్ విత్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఆ హీప్ లో లాస్ట్ లో ఉండే ఎలిమెంట్ తో ఆ రూట్ నోడ్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ తో రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది రెండిట్లో సేమ్ అనమాట సో ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ ఎగ్జాంపుల్ బై let me take some example I will take some example 4 9 1 2 so four elements are there so 4 9 1 2 ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఒక అరేలో స్టోర్ చేసుకోవాలి అరేలో 4 9 1 2 స్టోర్ చేసుకునేసి అరేలో సో ఈ మొత్తాన్ని నేను ఏమంటున్నానంటే హీప్ అంటున్నాను అనమాట ఈ మొత్తం అరేని సో ఈ హీప్ లో నుంచి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఎలిమెంట్స్ కి బైనరీ హీప్ ట్రీని అయితే డ్రా చేయాలి కదా అది ఎలా డ్రా చేస్తామని చెప్పా కండిషన్ ని ఫాలో అవుతూ డ్రా చేస్తామన్నా రూట్ లెఫ్ట్ రైట్ అని సో ఫస్ట్ రూట్ ఎంత 4 ఆ తర్వాత లెఫ్ట్ కి పోవాలి ఆ తర్వాత రైట్ కి రావాలి ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ కి పోవాలి 2 అనమాట సో ఇది బైనరీ హీప్ డేటా స్ట్రక్చర్ దీనిపైన నేను ఏం చేస్తానంటే మ్యాక్స్ హీప్ ని పర్ఫామ్ చేస్తా ఫస్ట్ ఏమని చెప్పా ఈ రెండింటిని కంపేర్ చేయాలి రూట్ నోడ్ కన్నా లీఫ్ నోడ్స్ లో ఉండే ఎలిమెంట్స్ అనేవి లెస్ దెన్ అయి ఉండాలి గ్రేటర్ దెన్ అనుకోండి స్వాప్ చేసేస్తామని చెప్పా సో ఇప్పుడు 4 రూట్ నోడ్ లో ఉండే ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ అయి ఉండాలి కండిషన్ ట్రూ అవ్వాలి ఇక్కడ చూడండి రూట్ నోడ్ ఈస్ లెస్ దెన్ ద లీఫ్ నోడ్ సో మనం ఏం చేయాలి స్వాప్ చేయాలన్నమాట స్వాప్ చేయాలి ఈ రూట్ నోడ్ అనేది ఖచ్చితంగా లీఫ్ నోడ్ కన్నా గ్రేటర్ దెన్ అయి ఉండాలి అయిందా ఇక్కడ లేదు కండిషన్ ఫాల్స్ కాబట్టి మనం ఏం చేస్తాం స్వాప్ చేస్తాం అనమాట సో స్వాప్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది 9 పైకి వెళ్తుంది 4 కిందకు వస్తుంది అండ్ 1 అండ్ కింద 2 చూడండి ఇప్పుడు ఈ లీఫ్ నోడ్స్ కన్నా రూట్ నోడ్ పెద్దది ఈ లీఫ్ నోడ్ కన్నా రూట్ నోడ్ అనేది పెద్దది అనమాట సో దీనిపైన ఇప్పుడు మనం ఏం చేయొచ్చు మ్యాక్స్ హీప్ ని పర్ఫామ్ చేయొచ్చు దీంట్లో కండిషన్ సాటిస్ఫై అయిపోయింది సెకండ్ కండిషన్ ఏంది దీన్ని మళ్ళీ అరేలోకి చేంజ్ చేసుకోవాలన్నమాట ఎలాగా ఆ కండిషన్ ఫాలో అవుతా రూట్ లెఫ్ట్ రైట్ మళ్ళీ లెఫ్ట్ అనమాట మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు 9412 ఉంది మన దగ్గర సో ఈ 9412 లో ఈ 9 అనేది రూట్ కదా ఇదేమవుతుంది లీఫ్ అవుతుంది సో దీంతో ఏమని చెప్పా రీప్లేస్ చేయాలని చెప్పా ఈ హీప్ అరేలో ఉండే లాస్ట్ ఎలిమెంట్ తో హీప్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ తో రీప్లేస్మెంట్ జరగాలి అంటే ఈ ఎలిమెంట్ ఇక్కడికి వెళ్తుంది ఈ ఎలిమెంట్ ఈ పొజిషన్ లోకి వస్తుంది అంటే మనకి మళ్ళీ అరే ఏమవుతుంది 2 4 1 9 అవుతుంది సో ఇక్కడ ఏమవుతుందంట ఆఫ్టర్ దాట్
ఇట్ విల్ డివైడ్ ఇంటూ 2 అరేస్. సో ఇక్కడ 9 దాకా డివైడ్ అయిపోతుంది. దీన్ని ఏమంటామంటే సార్టెడ్ అరే అంటాము. అండ్ దీన్ని ఏమంటామంటే మనము ఇంకా హీప్ అంటాం అనమాట. ఇది హీప్ అంటే అన్సార్టెడ్ అరే. ఇంకా ఇది సార్ట్ అవ్వంది, ఇది అయిపోయింది. సో మాక్సిమం హీప్ ని మనము యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఒక ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయొచ్చు అనమాట. మినిమం హీప్ కానీ చేస్తే మనం ఎలిమెంట్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయొచ్చు అనమాట. ఎలాగో చూడండి, ఈ మ్యాక్స్ హీప్ ని మినిమం హీప్ ని ఎప్పుడు దాకా పర్ఫామ్ చేస్తామంటే గ్రేటర్ దెన్ ద హీప్ అరే లెంత్ అనేది గ్రేటర్ దెన్ 1 అయ్యేదాకా ఈ హీప్ ని మినిమం హీప్ కానీ మాక్సిమం హీప్ ని పర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ హీప్ ఉంది కదా, మళ్ళీ దీన్ని మనము హీపిఫై చేయాలి. హీపిఫై చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఇలా రాసుకోవాలి 2 4 1 అంతే. ఇంకా ఎలిమెంట్స్ ఎక్కువ లేవు మనకి. మళ్ళీ కండిషన్ చెక్ చేయండి. ఈ రెండు కండిషన్లో ఇక్కడ రూట్ నోడ్ అనేది లీఫ్ నోడ్ కన్నా గ్రేటర్ దెన్ అవ్వలేదు, కండిషన్ ఫాల్స్ కాబట్టి స్వాప్ చేస్తున్నాం. మళ్ళీ 4 పైకి వస్తుంది, మళ్ళీ 2 1. దీన్ని మళ్ళీ అరేలోకి రాసుకోవాలన్నమాట. 4 2 1 లాస్ట్లో 9 ఉంది. ఇందాక ఇది సార్టెడ్ అరే, ఇది హీప్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంట, దీన్ని ఏం చేస్తాము, రీప్లేస్ చేస్తాము. ఆ తర్వాత ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1 వస్తుంది, నెక్స్ట్ 2, మళ్ళీ 4 9. ఇప్పుడు సార్టెడ్ అరే ఎక్కడ దాకా అవుతుంది, ఇక్కడ దాకా సార్టెడ్ అరే అవుతుంది. అండ్ ఇదేమవుతుంది, హీప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీనిపై మళ్ళీ మనము దీన్ని హీప్ని ఏం చేయాలి, మళ్ళీ హీపిఫై చేయాలి. ఎలాగా 1 2. సో ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, 2 1లోకి కన్వర్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ కండిషన్ ప్రకారం. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి ఏం చేసుకోవాలి, అరేలోకి రాసుకోవాలి. 2 1 4 9 అన్నట్టు. మళ్ళీ దీన్ని ఏం చేస్తాము, స్వాప్ చేస్తాం అనమాట. ఎందుకు, అది లాస్ట్ ఎలిమెంట్ ఇదే కదా, ఇంకా ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు స్వాప్ చేసిన తర్వాత మనకి ఫైనల్ అరే ఏమొస్తుందో చూడండి, 1 2 4 9. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ దాకా మనకి ఏమైంది, సార్టెడ్ అరే అయింది. ఇంకా మిగిలింది వచ్చి ఇది ఒకటే హీప్ అనేది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ హీప్ సార్ట్ అనేది ఎప్పుడు దాకా పర్ఫామ్ అవుతుంది అని చెప్పా, దాని లెంత్ అనేది, హీప్ యొక్క లెంత్ అనేది గ్రేటర్ దెన్ 1 దాకే అన్న. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకా హీప్ లో ఎంత ఉంది, ఒకే ఎలిమెంట్ ఉంది. సో ఇంకా మనం మ్యాక్స్ హీప్ ని పర్ఫామ్ చేయకూడదు, ఇక్కడతో స్టాప్ చేసేవాలి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కూడా ఎలిమెంట్స్ అనేవి దేంట్లో అసెండింగ్ ఆర్డర్ లోకి వచ్చేసింది. అవునా, నేను చెప్పిన పాయింట్ అదే కదా, మ్యాక్స్ హీప్ ని యూజ్ చేసి ఎలిమెంట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయొచ్చు. సో చూసారా, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ లోకి ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అయిపోయాయి. సో దీన్ని మనం ఏమంటామంట, దీన్ని డైరెక్ట్ గా మళ్ళీ ఫైనల్ అరే మనకి ఏమొస్తుంది, ఫుల్ సార్టెడ్ అరే వస్తుంది, 2 4 9. సో ఇదేంది మనకి సార్టెడ్ అరే. ఇంకా హీప్ యొక్క అరే, ఇక్కడ హీప్ యొక్క సైజ్ ఎంత, 0లోకి వెళ్ళిపోయింది, మొత్తం సార్ట్ అయిపోయింది. ఆ ఎలిమెంట్ తో అదే ఏమైంది, స్వాప్ అయిపోయినట్టు అయ్యి మొత్తం ఎలిమెంట్ అనేది దాని సైజ్ అనేది 0 అయిపోయింది. హీప్ ఇది మనకి సార్టెడ్ అరే అనేది వచ్చేసింది అవుట్పుట్ గా. సో దీన్ని మనము మ్యాక్స్ హీప్ అంటాము. మినిమం హీప్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ చూడండి, దాన్ని కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ జస్ట్ చెప్పు వదిలేస్తాను చూడండి, 4 2 9 1 ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తామని చెప్పా, మనకి రూట్ నోడ్ అనేది లీఫ్ నోడ్ కన్నా ఏమై ఉండాలి, స్మాల్ అయి ఉండాలి. ఇక్కడ గ్రేటర్ దెన్ అయింది. సో స్వాప్ చేస్తాం, అంటే 2 పైకి వస్తుంది, 4 పైకి కిందకి వస్తుంది, ఇలాగా. మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే 1, ఇక్కడ 4 కన్నా 1 అనేది పెద్దదనమాట. సో మళ్ళీ స్వాప్ చేస్తాం, 2 1 4, మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, 9 వస్తుంది. ఇక్కడ మళ్ళీ స్వాప్ ఇక్కడ కాదు, ఇక్కడ మళ్ళీ స్వాప్ అవుతుంది, 1 పైకి వస్తుంది అండ్ 2 కిందకి వస్తుంది. నెక్స్ట్ 4, ఇటుపక్క ఏముంది, 9 ఉంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రూట్ ఎలిమెంట్ అనేది స్మాలర్ దెన్ ద లీఫ్ నోడ్ లో ఉండేదానికన్నా స్మాలర్ అయింది. 4 కన్నా 2 అనేది స్మాలర్, 2 9 కన్నా 1 అనేది స్మాలర్. సో ఇది మినిమం హీప్. దీనిపైన మినిమం హీప్ పైన ఫస్ట్ కండిషన్ ఏమైంది, సాటిస్ఫై అయింది. సో సెకండ్ కండిషన్ ఏంది, దీన్ని మనం అరేలోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 2 9 4. దీంతో ఏం చేస్తా, రీప్లేస్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, 4 వస్తుంది ముందుకి, మళ్ళీ లాస్ట్కి 1 పోతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక సార్టెడ్ అరే అవుతుంది అండ్ మిగిలిన హీప్ అనేది ఇది అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారు, సార్టింగ్ పర్ఫామ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీకు 4 2 9 వస్తుంది, మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటారు, 2 పైకి వెళ్తుంది, మళ్ళీ 4 9 వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు అరే మళ్ళీ 2 4 9, ఇక లాస్ట్లో 1 ఉంటుంది. సో ఇది ఒక హీప్ కాబట్టి మళ్ళీ ఈ ఎలిమెంట్ అనేది స్వాప్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, 9 4 2 1 వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సార్టెడ్ అరేని ఒకసారి, ఈ సార్టెడ్ అరే ఎలాగుంది, 2 1 వచ్చింది అంటే
మీరు చూసుకున్నట్లయితే దేంట్లో ఉంది ఇది డిసెండింగ్ ఆర్డర్ వచ్చిందా, డిసెండింగ్ ఆర్డర్. సో ఇదనమాట మనం మినిమం హీప్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లోకి ఎలిమెంట్స్ అనే దాన్ని సార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ సార్టింగ్ ఏమంటాం అంటే మినిమం హీప్ అంటాము, దాన్ని మ్యాక్స్ హీప్ అంటాం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గైస్. థ్యాంక్ యూ.